హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బొంగులు అటుకులతో ఇలాగా స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి, క్రిస్పీగా, చాలా టేస్టీగా భలే ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. కొంచెం కూడా వదలకుండా మొత్తం మీరే తినేస్తారు. ఎవరైనా అటుకులు బొంగులను సపరేట్గా స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసుకుంటారు. నేను ఇక్కడ రెండింటిని కలిపి చేసుకుంటున్నాను. టేస్ట్ భలేగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొన్ని పుట్నాలు, అలాగే కొన్ని పల్లీలు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసుకోండి. పల్లీలు పుట్నాలు 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 4-5 పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా ఇక్కడ నేను అటుకులు వేసుకుంటున్నాను. అలాగే దీనికి సమానంగా 1 కప్పు వరకు బొంగులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ కప్పుని తీసుకున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే 2 కప్పుల వరకు కూడా రెండింటిని సమానంగా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా అటుకులు బొంగులు రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక్కసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని కలిపేసుకొని అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేసుకొని తర్వాత తీసుకొని తినండి. మనం ఇందులో వేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి నూనెలో ఫ్రై అయ్యి బొంగులు అటుకులు తినేటప్పుడు అలా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.